సినిమా సూపర్ హిట్, సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. జగన్ మీద పవన్ కళ్యాణ్ అన్న మూవీ హిట్. ట్రోల్ చేసిన నా కొడుకు చెప్పు తీసుకొట్టాలని నేను చెప్తా. ద బెస్ట్ థింగ్ ఏంటంటే దేవుణ్ణి చూడాలి, మా దేవుని సినిమా మొత్తం చూడాలి అనుకుంటే సినిమాకి వెళ్ళిపోండి. సినిమా కోసం మానేసి దేవుణ్ణే చూడాలని సినిమాకి వెళ్ళండి, అంతే. జై పవర్ స్టార్. మొత్తం యావరేజ్, మొత్తం చూస్తే సినిమా యావరేజ్, అది ఇట్టేం కాదు. సూపర్ హిట్ కాదు, గీపర్ హిట్ కాదు. పెట్టిన డబ్బులు వస్తే ఏమన్నా తెలుసు, అంతకంటే ఎక్కువేం రావు. అది ఫ్యాన్స్ అంతే, హిట్ అయితే కాదు, యావరేజ్. అంటే పవన్ కళ్యాణ్ ట్రోల్ చేసే వాళ్ళే రావాలి, లేదా ట్రోల్ చేసేది గురించి కాదు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను కూడా, కానీ అంత ఇట్టేం కాదు. అంటే స్క్రీన్ ప్లే బాగాలేదంటారా, లేదంటే అంత గ్రాఫిక్స్ అన్న, ఇంత గ్రాఫిక్సే, పూర్తి గ్రాఫిక్సే ఉంది. ఫస్ట్ హాఫ్ ఓకే, ఆ యుద్ధం కుస్తీ పట్లు కానీ కొంచెం ఫైటింగ్ కానీ అంతా ఓకే. సెకండ్ హాఫ్ మొత్తం తేలిపోయింది. డైరెక్షన్ మొత్తం క్రిష్ అయి ఉంటే బాగుండేది. నెక్స్ట్ డైరెక్షన్ వేరే అతను చేశాడు కదా, తర్వాత డైరెక్షన్ పవన్ కళ్యాణ్ ఉందంట. అటు ఇటుగా జానీ టైప్ వచ్చింది, యావరేజ్. కొంతమంది ఫ్లాప్ అంటున్నారు కదా, ఫ్లాప్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ చెప్పింది నిజం. మొన్న ఈవెంట్ చెప్పాడు క్లియర్గా, డైరెక్టర్ లేరు నాకు తీయడానికి, తప్పక సినిమాలు చేస్తున్నా. ఒక మంచి డైరెక్టర్ కావాలి పవన్ కళ్యాణ్కి, వెయిటింగ్ ఫర్ ఓజీ అంతే. ఎందుకంటే డైరెక్టర్ లేరు, ఒక ఎక్స్పీరియన్స్ లేదు డైరెక్టర్కి, ఏం లేదు డైరెక్టర్. ఆడికి తీయడం రాకపోతే తీయడం మానేయాలి. లిటరల్ చెప్తున్నా, ఈ సినిమా రాకపోయింది ఇంకా బెటర్ ఏమో అనిపించింది. లేదు అనుకుంటే లేట్ అయినా పర్లేదు, క్రిష్ను తీయించుకోవాల్సింది అసలు. సినిమా బాగాలేదన్న వాళ్ళకి ఏం చెప్తారు? అదే చెప్తున్నా, పెద్ద ఎదవనా కొడుకులు అని చెప్తాను. వాళ్ళు శత్రువులు తెలిసే చెప్తున్నారు అంటాను, నేను తెలిసే ట్రోల్ చేస్తున్నారు అంటాను. ఓకేనా? ఆయన పైన అభిమానం ఉన్న వాళ్ళే ఇక్కడికి రావాలి, అబద్ధం శత్రువులు ఉన్న వాళ్ళు రాకూడదని చెప్తా. రాకూడదు, అసలు రాకూడదు. మీరు చెప్పొద్దు, మైక్ కనిపించిందని చెప్పొద్దు, అసలు రావద్దు. మీరు కలెక్షన్ లేకపోతే కానీ రావద్దు, చెప్పొద్దు. తెలిసి శత్రువులు వచ్చి ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని చెప్తాను సార్ గురించి. ఓకేనా? ఆయన ఎంత నిజాయితీగా ఉంటారో మాకు తెలుసు. తిండి తిప్పలు లేకుండా అవమానం ఎన్ని తట్టుకుని పాపం రోడ్లంట, కొండలంట, అడవిలంట తిరిగి కూడా ప్రజల గురించి ఎన్నెన్నో చేసిన దగ్గర ట్రోల్ చేసిన నా కొడుకు చెప్పు తీసుకొట్టాలని నేను చెప్తా. జస్ట్ పవన్ కళ్యాణ్ క్రేజ్ క్యాచ్ చేసుకుందని చూసారంట. ఆబ్వియస్లీ అందరూ అదే వాడుతున్నారు, అదే చేస్తున్నారు. యాక్చువల్గా ఈ సినిమా కూడా అంతే. పవన్ కళ్యాణ్ ని నించోపెట్టి వాడుకున్నాడు సినిమా మొత్తం అంతా. లిటరలీ సినిమాలో చాలా పెద్ద క్యాస్టింగ్ క్రూ ఉంది, కాకపోతే ఎప్పటి వల్ల యూజ్ లేదు, ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. సినిమా ఎంట్రీ దగ్గర నుంచి ఎండింగ్ వరకు పవన్ కళ్యాణ్ కష్టం మాత్రం కనబడుతుంది సినిమా మొత్తంలో, ఇంకేం కనబడుతుంది సినిమాలో. మిగతా అన్ని వరస్ట్. కీరవాణి మ్యూజిక్ ఎప్పుడుదో కొట్టినాడు, ఈ మధ్యన మ్యూజిక్ వాయించలే కీరవాణి.